నమస్తే అండి. ఇప్పుడు మనం మ్యాట్ పిలాటిస్ క్లాస్ ఎలా ఉంటుందో చూద్దాం. మ్యాట్ పిలాటిస్లో యోగా కూడా యాడ్ చేసుకుందాం. సో దాన్ని మనం యోగలాటిస్ అందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ జాయింట్ రొటేషన్స్ చేసుకుందాం. హెడ్ అప్, డౌన్, హెడ్ అప్, డౌన్, రైట్, ఎక్స్హేల్ చేయాలి, ఇన్హేల్ లెఫ్ట్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Very good. ఇప్పుడు half circles, వెరీ గుడ్. ఇప్పుడు హ్యాండ్ రొటేషన్స్ చేసుకుందాం. ఇవి ఫింగర్స్ షోల్డర్స్ మీద పెట్టుకొని కూడా చేయొచ్చు. ఎల్బోస్ టచ్ అవ్వాలి. ఫుల్ రొటేషన్స్ వస్తాయి షోల్డర్స్కి. మళ్ళీ రివర్స్, వెరీ గుడ్. ఇప్పుడు ఓపెన్ క్లోజ్ చేద్దాం. అటెన్షన్ ఫోర్స్ 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ సైడ్ బెండ్స్. రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. సైడ్ 1 2 3. ఇవే మనం వెయిట్స్తో కూడా చేయొచ్చు. వెయిట్స్ తీసుకోండి. సైడ్ బెండ్స్ మనం వెయిట్స్తో చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇద్దాం. రైట్ హ్యాండ్ అప్, బెండ్. 1 2 3 4 5. Other side. Left hand up. 1 2 3 4 5. ఇప్పుడు హిప్ రొటేషన్స్ చేసుకుందాం. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం జాయింట్ రొటేషన్స్ చేసుకోవాలి. రివర్స్, వెరీ గుడ్. ఇప్పుడు నీ ఫ్లెక్స్ చేద్దాం. 1 2 3 4 5. అదర్ సైడ్. 1 2 3 4 5. Foot rotation, wrist rotations. Same leg, same hand. Rotate 1 2 3 4 5. 1 2 3 4 5. Other side. 1 2 3 4 5. 1 2 3 4 5. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళ మధ్యలో దూరం పెట్టండి. రెండు చేతులు స్ట్రైట్గా ఓపెన్ చేయండి. 1, అదర్ సైడ్ 2, అదర్ సైడ్ 3 4 5 6. చాలు. ఇప్పుడు రెండు వెయిట్స్ కింద పెట్టేసేయండి. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ నెక్ వెనకాల. ఆపోజిట్ ఎల్బో ఆపోజిట్ని. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా మనం చాలా సెట్స్ చేసుకోవచ్చు స్టాండింగ్లో. ఎక్సర్సైజ్ నార్మల్గా కన్నా బెల్ట్ పెట్టుకొని చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మన కోరు ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఓకేనా అండి? ఇప్పుడు మనం మ్యాట్ పిలాటిస్ చేసుకుందాం. మలాసనలో కిందకి దిగుదాం. రెండు చేతులు వెనకాల పెట్టి కూర్చుందాం. బోట్ పోజ్ వేస్తాం కదా మనం యోగాలో, సేమ్ అదే ఇప్పుడు పిలాటిస్లో చేద్దాం. వీటిని 100s అంటారు. ఇదే పొజిషన్లో ఉండాలి.
హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ చేయాలి. 1 2 3 4 5 6 7 స్పైన్ స్ట్రైట్ ఉండాలి. 8 9 10 రిలాక్స్. వీటిని 100 చేసుకుంటే 100s అంటారు. పడుకోవాలి. ఇప్పుడు మనం బాల్స్ని ఉపయోగించి పిలాటిస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు 2 చేతులు వెనక్కి స్ట్రెచ్ చేయాలి బాగా. కాళ్ళని టేబుల్ టాప్లోకి తీసుకోండి. నీస్కి టచ్ చేసి 2 బాల్ని 1 పొట్ట లోపలికి లాగాలి. 2 3 4 5. ఇదంతా కూడా పొట్ట మీద పడుతుంది. పొట్ట దగ్గర ఉన్న కండరాలు టైట్ అవుతాయి. నెక్స్ట్ వేరియేషన్ ఇందులో మనం పెల్విక్ టిల్ట్ అని ఉంటుందండి. దీంట్లో పెల్విక్ టిల్ట్ అంటే ఇలా హిప్ని పైకి ఇట్లా టిల్ట్ చేయాలి. సో స్పైన్ స్ట్రైట్గా ప్లేస్ అవుతుంది. స్పైన్కి పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక లెగ్ ఎక్స్టెండ్ చేయాలి. ఇంకో లెగ్ నుంచి బాల్ మూవ్ చేసుకొని తీసుకోవాలి. 1 అదర్ లెగ్. 2 3 షోల్డర్స్ వరకు లేచే ఉండాలి. 4 5 6 7 8 9 10. ఇలా కొన్ని ఎక్కువ రిపిటేషన్స్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వన్ వెయిట్స్తో చేసుకుందాము. నార్మల్గా కూడా చేయొచ్చు. వెయిట్స్తో అయితే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. 2 చేతులు పైకి లేపండి. బాడీని స్లోగా వెనక్కి బెండ్ చేసి తీసుకెళ్ళండి. పొట్ట మజిల్ని ఎంగేజ్ చేయాలి. పిలాటిస్ మొత్తం పొట్ట మజిల్ని ఎంగేజ్ చేసే దాని మీదే ఉంటుంది మొత్తం కూడా మనకి రిజల్ట్స్ అనేది. స్లోగా పైకి లేసి ఫార్వర్డ్కి వెళ్ళాలి. అగైన్ హ్యాండ్స్ అప్, స్లోగా బెండ్, మళ్ళీ అప్. వెరీ గుడ్. అగైన్ డౌన్. నెక్స్ట్ వేరియేషన్ ఇందులో అప్ వచ్చి సైడ్కి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అగైన్ డౌన్. వెరీ గుడ్. ఇలా 3 సెట్స్ చేసుకుంటే మనకి చక్కగా రిజల్ట్స్ ఉంటుంది పొట్ట దగ్గర. నెక్స్ట్ వన్ సిట్టింగ్ పొజిషన్. ఓకేనా? ఇది రైట్ నీ అనేది రైట్ సైడ్ తిరిగి ఉండాలి. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్కి ఎక్స్టెండ్ చేసి ఉండాలి. బాల్ని ఇలా పైకి తీసుకొని స్టార్స్ అని పైకి సాగదీసి చేతుల్లో ఎక్స్టెండ్ చేసి బాల్ని గట్టిగా పట్టుకొని సైడ్కి బెండ్ అవ్వాలి. సైడ్కి బెండ్ అవ్వాలి అంటే లెఫ్ట్ బెండ్ అవ్వాలి అంటే రైట్ చూడాలి. రైట్ చూసి లెఫ్ట్ బెండ్. 1 మీ టోస్ని టచ్ చేయి రావాలి బాల్. 2 3 4 5. చక్కగా ఇక్కడంతా కూడా స్ట్రెచ్ పడుతుంది మనకి. 6. వెరీ గుడ్. అదర్ సైడ్ రెండో వైపు చేద్దాం. 1 2 3 4 5. మేక్ షూర్ మీ థై లేవద్దు, థై మాత్రం అలాగే ఉండాలి. 6. లుకప్. వెరీ గుడ్. రిలాక్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ రింగ్ని ప్రెస్ చేస్తూ వదులుతూ ఉండాలి. 1 మీ 2 చేతులు సైడ్కి పెట్టి ఈ రింగ్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ థై మజిల్ అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది లెగ్స్కి సంబంధించి. ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. దీనికి ఇంకొంచెం మనం వేరియేషన్ యాడ్ చేసుకోవాలి అంటే లెగ్స్ని కిందకి పెడుతూ
10 degreesలో ఉంచి ఇక్కడ ప్రెస్ చేయాలి. 1 2 3 4 ఇక్కడ పొట్టని గట్టిగా ఎంగేజ్ చేసి ఉంచాలి. 5 6 7 8 9 10 అగైన్ అప్. ఇక్కడ మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 అగైన్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10 అగైన్ అప్. ఇలా 5-6 సెట్లు చేసుకుంటే చక్కగా కోర్ మీద మనకి స్ట్రెచ్ పడుతుంది. ఇప్పుడు మీ 2 చేతుల్ని నెక్ కింద ఇంటర్లాక్ చేసుకొని నెక్ని రెస్ట్ మూడ్లో పెట్టుకోవాలి. 2 కాళ్ళు టేబుల్ టాప్లోకి తీసుకోండి. టోస్ ముందుకి పాయింట్ చేసి ఉంచండి. ఒక కాళ్ళని ముందుకి 10 degreesలో ఎక్స్టెండ్ చేయండి. మళ్ళీ అప్. పైకి వస్తున్నప్పుడు అరికాళ్ళు రూఫ్ చూడాలి. కిందకి వెళ్తున్నప్పుడు టోస్ పాయింట్ చేసి ఉండాలి. 1 2 3 4 5 6 చక్కగా ఇక్కడ కూడా మీ పొట్ట మజిల్ అంతా కూడా దగ్గరికి వచ్చి మీ గ్రావిటీ అంతా, మీ వెయిట్ అంతా కూడా పొట్ట మీద వేయండి. తై దగ్గర ఫ్యాట్, పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ మొత్తం కూడా బర్న్ అవుతుంది. దీనివల్ల రిలాక్స్. రెండో వైపు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ కాలు మాత్రం టేబుల్ టాప్లోనే ఉండేలా చూసుకోండి. వెరీ గుడ్. రిలాక్స్. బ్రేక్. ఇప్పుడు నెక్స్ట్ వర్షన్. 2 కాళ్ళు టేబుల్ టాప్లో పెట్టండి. చేతులు ఎక్స్టెండ్ చేయండి. ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్. కాలు ముందుకు చాపండి. చేతిని వెనక్కి స్ట్రెచ్ చేయండి. 1 2 3 సేమ్ ఇదే మనం వెయిట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. 2 చేతులు ఇలా పైకి వెయిట్స్ తీసుకొని 2 చేతుల్లోకి ఇలా వెనక్కి వెళ్ళిన తర్వాత చెయ్యి దగ్గరికి వస్తున్నప్పుడు మోకాళ్ళకి టచ్ చేయండి వెయిట్ని. మళ్ళీ 1 2 3 4 ఇంకొక కాలు టేబుల్ టాప్లోనే ఉండాలి. 5 6 7 8 9 10. నెక్స్ట్ 1 2 10 degreesకి వెళ్ళాలి కాలు, బట్ కింద ఆనకూడదు. ఓకే. 3 4 5 ఇవన్నీ కూడా థై ఫ్యాట్, పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ మొత్తం కూడా బర్న్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్మ్ ఫిట్స్ కింద ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. 9 10. రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్ సైక్లింగ్. 2 చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. అగైన్ టేబుల్ టాప్లోకి తీసుకోండి మీ 2 కాళ్ళని కూడా. ఇప్పుడు ఒక కాలుని మనం సైకిల్ తొక్కుతున్నట్టుగా ఎక్స్టెండ్ చేయాలి. మళ్ళీ అదర్ లెగ్ నీట్గా పాయింట్ చేస్తూ చక్కగా పొట్టను మొత్తం ఎంగేజ్ చేసి నెక్ని రెస్ట్ మూడ్లో ఉంచుకొని. వెరీ గుడ్. ఇప్పుడు రివర్స్ చేద్దాం. రివర్స్. సైకిల్ని వెనక్కి తొక్కుతున్నాం ఇప్పుడు మనం. రిలీజ్. నడుము కింద చేతులు పెట్టుకోండి. సో నడుముని రెస్ట్ మూడ్లో పెట్టుకోండి. మీ 2 కాళ్ళు 90 degreesలో లేపండి. సింగిల్ లెగ్ రొటేషన్స్ చేసుకుందాం. లెఫ్ట్ లెగ్ని 10 degrees వరకు తీసుకెళ్ళండి. చక్కగా మళ్ళీ 90 degrees 10 degrees
90 degrees. పొట్టని ఎంగేజ్ చేసి ఉంచాలి, పొట్ట మజిల్ని లాగి పట్టి ఉంచాలి. సో మీ వెయిట్ అంతా కూడా పొట్ట మీద పడుతుంది, కాలు తేలిగ్గా తిరుగుతుంది. వెరీ గుడ్. రివర్స్ తిప్పుదాం మళ్ళీ. రివర్స్. అదర్ సైడ్. క్లాక్ వైజ్ 5 times. బిగినర్స్ 5 times చేయండి. మోర్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మినిమం 20 times చేసుకోండి. యాంటీ క్లాక్ వైజ్. రిలాక్స్. వెరీ గుడ్. మీ 2 చేతులు ఇంటర్లాక్ చేసుకోండి అగైన్. ఇప్పుడు ఆపోజిట్ ఎల్బో ఆపోజిట్ని చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి కూడా 3 to 4 sets చేసుకోండి. 20 మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్. ఒక కాలు టేబుల్ టాప్లో ఉంచండి, ఒక కాలు 90 degreesలో ఉంచండి. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఇంటర్లాక్ చేసుకొని 2 చేతులు ఆపోజిట్ ఎల్బో ఆపోజిట్ని టచ్ చేయండి. బట్ అదర్ లెగ్ ఎక్స్టెండ్ చేసి ఉంది, 10 degreesకి వెళ్ళి పైకి వస్తుంది. అబ్జర్వ్. 1 కిందకి పెట్టండి 10 degrees. 1 2 3 4 5. చాలా బాగా ఇది పొట్ట మీద పడుతుంది. అప్పర్ స్టమక్ అనేది తగ్గుతుంది దీనివల్ల. అగైన్ అదర్ సైడ్. 1 2 3 4 5. రిలీజ్. ఇది కూడా 20 3 sets. అప్పర్ స్టమక్ మీద బాగా పడుతుంది. ఓకే. మీ 2 చేతులు కూడా మోచేతుల మీదకి రండి, మోచేతుల కింద పెట్టండి. 2 కాళ్ళు టేబుల్ టాప్లో పెట్టండి. ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, స్ట్రైట్ చేయండి. ఓపెన్, క్లోజ్, స్ట్రైట్. పొట్ట మీద, థైస్ మీద బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. ఓపెన్, క్లోజ్, స్ట్రైట్. ఓపెన్, క్లోజ్, స్ట్రైట్. ఓపెన్, క్లోజ్, స్ట్రైట్. ఓపెన్, క్లోజ్, స్ట్రైట్. వెరీ గుడ్. రిలీజ్. నెక్స్ట్ వన్ మనం టేబుల్ పోజ్లో చేద్దాము. విత్ బాల్తో చేస్తే మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. లెగ్కి వెనకాల బాల్ని గట్టిగా పట్టుకొని డాంకీ కిక్స్ ఇద్దాం. 1 2 3. ఇక్కడ థై మజిల్ బాగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, స్ట్రెంగ్తెన్ అవుతుంది అది. 3. పొట్ట లోపలికి లాగి పట్టాలి. 4 5. నడుముకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. 6 7 8 9 10. దీంట్లోనే ఇంకొక వేరియేషన్. మోకాలను తీసుకొచ్చి మీ నోస్కి తగిలించాలి. ఓకేనా? 1 2 3 4 5. రిలీజ్. నెక్స్ట్ వేరియేషన్ సైడ్ ఓపెన్. ఇవన్నీ కూడా సెట్స్ లాగా చేసుకుంటే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా థై ఫ్యాట్ని బర్న్ చేస్తాయి. 1. సైడ్కి ఓపెన్ చేయాలి మన కాల్ని, ఇక్కడ ఎంగేజ్ చేసి ఉంచాలి. 1 2 3. బాల్ జారిపోకుండా గట్టిగా పట్టుకుంటే అక్కడున్న మజిల్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. 6 7 8 9
10. రిలాక్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ప్లాంక్ పోజ్లో చేసుకుందాము. కమ్ టు ప్లాంక్. సేమ్ లెగ్, సేమ్ హ్యాండ్, మోకాళ్ళు మోచేయి కలవాలి. 1 2 3 4, కోర్ దగ్గర ఎంగేజ్ చేసి ఉంచాలి. 5 6 7 8 9 10. రిలాక్స్. చైల్డ్ పోజ్. ఇప్పుడు ఆపోజిట్ చేద్దాం. సేమ్ ఇదే ప్లాంక్ పోజ్, ఆపోజిట్ మోకాలు మోచేయి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ ఇన్ చైల్డ్ పోజ్. సైడ్ డిప్స్ చేద్దాం. ప్లాంక్ పోజ్లో ఇంకొక వేరియేషన్ చూద్దాం. ప్లాంక్ పోజ్, ఎల్బోస్ డౌన్. దిస్ ఇస్ ఎల్బో ప్లాంక్. ఇక్కడ మనం సైడ్ డిప్స్ చేద్దాం. 1 2 3 4 5, కోర్ని బాగా ఎంగేజ్ చేసి మీ హిప్ని పైకి లేపాలి. 6 7 8 9 10. రిలాక్సింగ్ చైల్డ్ పోజ్. ఈసారి పడుకొని చేద్దాము. ఇలా మ్యాట్ మీద పడుకొని కాళ్ళు చేతులు వెనక్కి ఎక్స్టెండ్ చేయండి. చేతుల్ని కాళ్ళని ముందుకు ఎక్స్టెండ్ చేయండి. ఆపోజిట్ హ్యాండ్, ఆపోజిట్ లెగ్, అరికాలు అరచెయ్యి లేదా బాల్తో టచ్ చేయాలి. 1 2, అప్పర్ బాడీని పైకి లేపాలి. 3 4 5 6, కోర్ని గట్టిగా లాగి పట్టాలి. 7 8 9 10. సేమ్ ఇదే అదర్ సైడ్. 1 2 3 4 5 6 7, బాడీ అప్పర్ బాడీ లేపండి పైకి. 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్ సైడ్కి చేద్దాం. స్ట్రైట్ లైన్ లాగా పడుకోవాలి బాడీ మొత్తం కూడా. నెక్ కింద మీ హ్యాండ్ ప్లేస్ చేసుకొని చక్కగా స్ట్రైట్ లైన్ లాగా పడుకొని హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. స్ట్రైట్ లైన్ అయిన తర్వాత మీ బొట్టని వేలుని పట్టుకోవాలి. రైట్ సైడ్ ఉన్నాను నేను, రైట్ సైడ్ బొట్టని వేలు పట్టుకున్నాను. హ్యాండ్ లెగ్ని బాగా పైకి తీసుకెళ్ళాలి. కొంచెంసేపు ఇక్కడే ఉండాలి. ఇది యోగాలో అనంతాసన్. ఇప్పుడు దీంట్లో పిలాటిస్ చేసుకుందాం. హ్యాండ్ ముందు పెట్టుకోండి, అప్ అండ్ డౌన్స్ చేయండి. 1 2 3 4, కోర్ ఎంగేజ్ చేసి ఉంచాలి. 5 6 7 8 9 10. ఇప్పుడు రౌండ్స్ తిప్పండి. 1 2 3 4, పొట్ట మజిల్ థై మజిల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది దీంట్లో. 5 రివర్స్. 1 2 3 4 5. ఈ కాలుని ముందుకు తెచ్చి ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు కింద ఉన్న లెగ్ని అప్ అండ్ డౌన్స్ చేద్దాం. 1 2 3 4 5 6, బాడీ స్ట్రైట్ లైన్లోనే ఉండాలి. 7 8 9 10. ఇక్కడ కూడా రొటేషన్స్ చేసుకుందాం. 1 2
3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. థైలో ఈ పార్ట్ అంతా కూడా మనకి చక్కగా ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది. రిలీజ్. అదర్ సైడ్ బాడీని ఇటు మూవ్ చేద్దాం. మేక్ షూర్ స్ట్రైట్ లైన్లో ఉండాలి, మీరు హెడ్ రెస్ట్ మూడ్లో ఉండాలి. వెరీ గుడ్. ఫస్ట్ అనంతాసన్, లెగ్ స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్. 1, 2, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉండాలి ఫుట్. 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రొటేషన్స్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. ఈ కాల్ని ముందుకు తెచ్చి పెట్టుకుందాం. కింద ఉన్న కాల్ని మనం అప్ అండ్ డౌన్స్ చేద్దాం. హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotations. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎన్ని రొటేషన్స్ చేసుకుంటే అంతలా ఫ్యాట్ బర్న్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? కమాన్ నెక్స్ట్ వన్, రష్యన్ ట్విస్ట్. రెండు కాళ్ళు కొంచెం దగ్గరకు ఉంచుకోండి. స్పైన్ స్ట్రైట్గా ఉంచండి. కొంచెం బ్యాక్ బెండ్ అవ్వండి. ఇక్కడ మనం డంబుల్స్ వాడదాము. వెయిట్స్ తీసుకోండి. 1 or 2 ఏదైనా పర్లేదు. సరే, ఒక డంబుల్ తీసుకోండి. బాడీని కొంచెం బెండ్ చేయండి. ఇటువైపు తీసుకెళ్ళి డంబుల్ టచ్ చేయండి. 1, మళ్ళీ అదర్ సైడ్ ట్విస్ట్. 2, 3, 4, కింద టచ్ చేసి రావాలి. 5, పొట్టను ఎంగేజ్ చేసి ఉంచాలి. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చేతుల నుండి పైకి లేపండి. ఎక్స్టెన్షన్ చేసి అక్కడ ఉంచండి. పొట్ట దగ్గర బాగా లాగి పెట్టండి. రిలీజ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.